Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, JEE Mains Session 1 results అనేది వచ్చాయి. ఎవరైతే స్టూడెంట్స్కి మంచి పర్సంటేజ్ వచ్చిందో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైతే రాలేదో మీ అందరూ కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ సెషన్కి మంచిగా ప్రిపేర్ కండి. దానికంటే ముందు మీ ఏదైతే ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి కూడా మంచిగా ప్రిపేర్ కండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఎన్టీఏ టోటల్ డేటాను అయితే రిలీజ్ చేసింది. సో ఆ డేటా ప్రకారము సో స్టేట్ వైజ్గా అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఎంతమంది రాశారు ఎగ్జాము, అదేవిధంగా ఎవరికి 100/100 అంటే 100% ఎంతమందికి వచ్చింది ఏంటనేది కూడా మొత్తం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట. ఎన్టీఏ ఇచ్చిన డేటా ప్రకారము సో కేటగిరీ వైజ్గా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, టోటల్గా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది అటెండ్ అయ్యారు కనుక మనం చూసుకున్నట్లయితే సో ఎగ్జామ్కి మాత్రం మనకి పేపర్ 1 తీసుకున్నట్లయితే పేపర్ 1కి వచ్చేసి మనకి దాదాపు రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి సో 13,11,544 మంది అనమాట. ఎగ్జామ్కి అటెండ్ అయ్యింది మాత్రము 12,58,136 మంది. సో ఇక్కడ అటెండెన్స్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే 95.93 అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం కేటగిరీ వైజ్గా మేల్ అండ్ ఫీమేల్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో మొత్తము 4,89,210 మంది రాశారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే సో గర్ల్స్ బాయ్స్ కలిపి 1,41,786 అనమాట. ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్లయితే 1,30,254, ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే సో 42,611, ఓబీసీ తీసుకున్నట్లయితే 5,07,683, టోటల్గా 1,11,544 అనమాట. ఇక్కడ మీరు బాయ్స్ గర్ల్స్ సపరేట్ కూడా ఉంది, డేటా అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి సో ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్కి అప్పీల్ అయ్యారు ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది కేటగిరీ వైజ్గా. సో జనరల్ కేటగిరీలో తీసుకున్నట్లయితే మనకి బాయ్స్ గర్ల్స్ కలిపి దాదాపు 4,66,358 మంది మాత్రం ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యారు అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా 1,38,699 మంది అటెండ్ అయ్యారు. ఎస్సీ కేటగిరీలో కూడా 1,22,845 మెంబర్స్, ఎస్టీ కేటగిరీలో కూడా 39,959, ఓబీసీ కేటగిరీలో కూడా 4,90,275. టోటల్గా ఎగ్జామ్ రాసింది మాత్రం 12,58,136, బట్ అప్లై చేసింది మాత్రం 13,11,544 అనమాట. ఇది సో స్టేట్ వైజ్గా మనం తీసుకున్నట్లయితే దాదాపు 100% ఎంతమందికి వచ్చింది మనం తీసుకున్నట్లయితే సో దాదాపు 14 మందికి వచ్చిందనమాట. ఈ 14 మందిలో సో కేవలం తెలంగాణ నుంచి ఒకళ్ళు ఉన్నారనమాట. సో టోటల్గా మనకి దాదాపు 44 మెంబర్స్ అనమాట. 100% టు సో 90% వీళ్ళందరూ అనమాట. ఓకేనా, టాప్ పర్సంటైల్స్ అనమాట వీళ్ళు స్టేట్ వైజ్గా. అదేవిధంగా మనకి జనరల్ కేటగిరీలో సో మొత్తానికి 12 మందికి వచ్చేసి 100% వచ్చిందనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మనం తీసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్లో మాత్రము ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ అనమాట. ఇతనికి వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్లో 99.99 దాదాపు నెంబర్ 1 ర్యాంక్ అనుకోవచ్చు జనరల్ ఈడబ్ల్యూఎస్సీలో. ఓకేనా, అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్లో కూడా దక్ష అని చెప్పేసి ఢిల్లీకి సంబంధించిన అబ్బాయి 100% వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ కేటగిరీలో కూడా ఉత్తరప్రదేశ్ వచ్చిందనమాట. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో రాజస్థాన్ నుంచి వచ్చింది. అదేవిధంగా మనకి పీడబ్ల్యూడీలో అయితే మనకి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. ఇట్లా మనకి ఇంకా మనం మెయిల్ వైజ్గా తీసుకుంటే జెండర్ వైజ్గా తీసుకున్నట్లయితే ఒక మెయిల్ క్యాండిడేట్స్ మొత్తం 13 మంది ఉన్నారు అనమాట. సో ఫీమేల్లో కనుక తీసుకున్నట్లయితే ఏపీ నుంచి మాత్రం మనకు ఒక గర్ల్ ఉందన్నమాట. సో తనకు వచ్చేసి 100% వచ్చింది, సాయి మనోజ్ఞ. ఓకేనా, తనకి మాత్రం వచ్చిందనమాట. అంటే దాదాపు 3 అని చెప్పుకోవచ్చు. మనకి ఏపీ నుంచి 2, సో తెలంగాణ నుంచి ఒక్కళ్ళు అనమాట. సో ఇది టోటల్గా ఈసారి మనకి ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఎందుకంటే మనకి మన కేటగిరీలో మనకి ఎంతమంది రాస్తున్నారు ఏందని తెలియడం కోసం అనమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ని చూసి మీరు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అంటే కొంతమంది ఎక్కువ వచ్చిన వాళ్ళైతే అడ్వాన్స్కి ప్రిపేర్ కండి, తక్కువ వచ్చిన వాళ్ళైతే మీకు ఇంకా ఒక ఛాన్స్ ఉందనే విషయం మీరు మర్చిపోకండి. డిసప్పాయింట్ కావద్దు, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. తక్కువ పర్సంటేజ్ ఫస్ట్ సెషన్లో వచ్చి మంచి పర్సంటేజ్ తెచ్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. అండ్ ఈసారి కొన్ని సీట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి డిసప్పాయింట్ కాకుండా మీ ప్రిపరేషన్ మాత్రం మీరు కంటిన్యూ చేస్తారనుకుంటూ మీకు ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా మెంటర్షిప్ కావాలనుకున్నా కానీ మన వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు CSAP జోసా కౌన్సిలింగ్ వరకు టోటల్గా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, SD.